వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి అందరూ? బాగున్నారా లేదా? నేనైతే ఇంకా ఈరోజు నా డే మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ అవుతుంది. అది మీ అందరికీ తెలుసు కదండి. ఇంకా నేను ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియో చూశాను, నోట్స్ కూడా రాసుకున్నాను. ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి, రేపు సాటర్డే సండే మ్యాక్సిమం వీడియోస్ వస్తాయా రావా అని నేను అష్యూరెన్స్ ఇవ్వలేనండి. చాలామంది ఇంకా కమెంట్స్లో వీడియోస్ ఆపేయండి అని చెప్పేసి కొంతమంది, ఇంకా చాలామంది ఏంటిదంటే వీడియోస్ చేయడం వల్ల తనకేమి కాదు, కమెంట్స్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అని ఇంకొక కొంతమంది. అంటే ఇంకా వీడియోస్ చేసుకుంటూ కూడా యూపీఎస్సీ ర్యాంకర్లు అయిన వాళ్ళు ఉన్నారు. చేయాలనుకుంటే మనకు ఇలాంటి పనులేమీ అడ్డంకు కాదు అని చెప్పేసి ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయండి. కరెక్టే, మీరు అందరు కరెక్ట్గానే చెప్తున్నారు. కానీ ఒక 5-10 మినిట్స్ కొంతమంది ఏమంటున్నారంటే ఒకరు మాత్రం కంటిన్యూస్గా అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదండి, అది కన్సర్న్ అనుకోవాలా అంటే మీరు చెప్పేది కన్సర్న్ లానే అనిపిస్తుంది నాకు. కానీ నేను అలాంటి దాన్ని కాదండి, అంత ఈజీగా డిస్ట్రాక్షన్ అయ్యేంత దాన్ని కాదు. మీరు నా గురించి వరీ అయ్యే కరెక్టే, కానీ జనగణ మన మీ యూజర్ ఐడి అదే ఉంది. అసలు మీరు ఎవరు అసలు అంత తెలిసినట్టు, అంటే నా గురించి బాగా తెలిసినట్టు అంత పెద్ద పెద్ద కామెంట్స్ చదువుకోను, టైం వేస్ట్ చేయకు, వీడియోస్ తీసి కమెంట్స్కి రిప్లై ఇచ్చి ఎడిటింగ్ చేసి ఇదంతా టైం వేస్ట్ అని చెప్పేసి ఇలా మీరు అంటున్నారు. కరెక్టేనండి. ఇప్పుడు ఇదే విషయము మీరు ఇప్పుడు వర్కింగ్ చేసే వాళ్ళకి చెప్పగలుగుతారా? ఇప్పుడు వర్కింగ్ అంటే వర్క్ చేస్తూ అంటే ఒక ఎంప్లాయీగా ఉంటూ గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారు తెలుసా? మరి వాళ్ళకు కూడా మీరు అలానే చెప్తారా? జాబ్ బంద్ చేసి చదువుకో అని చెప్తారా? మీరు యూట్యూబ్ని ఏదో టైంపాస్ లాగా అనుకోకండి. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది మీరు గుర్తించగలిగినప్పుడు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. అందుకని కమెంట్స్ అనేది ఆఫ్ చేస్తానండి. నేను క్వశ్చన్స్ అడుగుతాను కదా, అందుకని కమెంట్స్ ఎప్పుడు ఆన్లో ఉంచుతాను అనమాట. ఇప్పుడైతే కమెంట్స్ ఆఫ్ చేస్తాను. అయితే నేను అంటే ఇప్పుడే స్టార్టింగ్లోనే క్వశ్చన్స్ అడుగుతానండి. కుదిరితే ఇప్పుడే ఆన్సర్స్ చెప్తాను, లేదంటే వీడియో ఎండింగ్లో ఆన్సర్ చేస్తాను. అయితే కరెంట్ అఫైర్స్ చూసాక నాకు ఈరోజు ఏమనిపించిందంటే ఈసారి బిట్టు పడుతుంది కావచ్చండి. ఎలా అంటే ఇటు సైడ్ దేశాల అంటే పీఎంస్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ఈ మధ్య చాలామంది నిన్ననే వీడియోస్ అంటే నిన్నటి కరెంట్ అఫైర్స్ నేను ఇందాక రాశాను కదా, నాకు అనిపించింది అనమాట. ఐర్లాండ్ పీఎం రిజైన్ చేసిండు, వియత్నాం ప్రెసిడెంట్ రిజైన్ చేసిండ్రు, మళ్ళీ ఇండోనేషియా ప్రెసిడెంట్గా ఆ దేశ రక్షణ మంత్రి అపాయింట్ అయ్యారు అని చెప్పేసి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఈసారి రిజైన్ చేసిన వాళ్ళు ఒక సైడ్ వాళ్ళ కంట్రీ నేమ్ ఇచ్చేసి పీఎం ప్రెసిడెంట్ ఇటు సైడ్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారేమో అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదే, ఒకసారి గుర్తుపెట్టుకోండి, 2-3 టైమ్స్ చదవండి, మనకి ఇంకా గుర్తుంటుంది అనమాట. ఐర్లాండ్ పీఎం అని అన్నారు కాబట్టి ఐర్లాండ్ ఐఆర్ ఉంది కాబట్టి లాస్ట్లో ఏఆర్తో ఎండ్ అయిపోతుంది, లియో వరద్కర్ అని ఇందాకనే నేనే ఏదో అట్లా షార్ట్కట్గా కొంచెం గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అయితే వచ్చింది కదండి, దీని మీద కూడా ఈసారి బిట్టుబడే ఛాన్స్ ఉంది. అంటే ఎలా అంటే ఫిన్లాండ్ టాప్ అని అందరికీ తెలుసు, భారత్ ప్లేస్ 126 అని తెలుసు, టోటల్ 143 అని తెలుసు. కాకపోతే ఇక్కడ బిట్ ఎలా పడే ఛాన్స్ ఉందంటే టాప్ 5 కంట్రీస్ ఇచ్చేసి మ్యాచ్ అంటే ఇట్లా 1 2 3 4 5 ర్యాంకింగ్స్ ఇవ్వండి అంటే ఏబిసిడి అని ఇట్లా ఇస్తారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ సీక్వెన్స్. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్. గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇజ్రాయెల్ 5th ప్లేస్లో ఉంటుందా ఉండదా అని చెప్పేసి 5th ప్లేస్లోనే ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఈసారి ఏంటిదంటే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ దీన్ని ఎవరైతే రిపోర్ట్ రిలీజ్ చేస్తారో అది వేరే వాళ్ళు రిలీజ్ చేశారంట. అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ రీసెంట్గా శీతల్ దేవి గారు అంటే పారా ఆర్చర్ తను న్యూస్లోకి వచ్చారు కదండి. తన గురించిన బిట్టు కూడా పడే ఛాన్స్ ఉంది. తనకు అర్జున అవార్డు వచ్చిందా రాలేదా అని చెప్పేసి. అదొకటి గుర్తుపెట్టుకోండి, తనకు అర్జున అవార్డు వచ్చిందండి. అండ్ టైగర్ ట్రియంప్ యొక్క ఎక్సర్సైజ్ గురించి బాగా చూడండి, ఎందుకంటే కొన్ని బిట్స్ చూసినప్పుడు అది పడుతుంది అనేటువంటి అది ఫీల్ అనేది వస్తుంది అనమాట. అవి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే వన్యప్రాణులతోటి సెల్ఫీ దిగితే జైలు శిక్ష అని చెప్పేసి వచ్చిన ఏ స్టేట్ అని చెప్పేసి అడగచ్చు, అది ఒరిస్సా. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటిదంటే ఈరోజు నేను చెప్పాలనుకుంది అంటే రీసెంట్గా అంటే ఇది రామన్ మెగసెస్ అవార్డ్స్ ఉన్నాయి కదండి, దాన్ని మనకు ఏసియా నోబెల్ అని కూడా అంటారు కదా. ఆ అవార్డుని తిరస్కరిస్తూ ఒక వ్యక్తి అయితే ఈ మధ్య న్యూస్లో వచ్చారు కదా. ఆ వ్యక్తి అది చూడండి అండి, అంటే ఆయనకు 22 ఇయర్స్ తర్వాత ఆయన రిజెక్ట్ చేశారనమాట. సందీప్ పాండే గారు, నేమ్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈసారి బిట్టుబడే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పాను కదండి ఏనుగు భారీ దంతం లభ్యమైంది, అది ఏ స్టేట్లో ఏ కంట్రీలో అని చెప్పేసి అడిగితే ఎవరు సరిగ్గా చెప్పలేదు, కొంతమంది మాత్రమే చెప్పారు. అమెరికాలోని నార్త్ డకోటాలోనండి, అది 7 feet ఉంటుంది అనమాట. ఒక 10,000 సంవత్సరాల కింద నాటి దంతం అనేటువంటిది అయితే లభ్యమైందనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి.
అంటే ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ లాగా చెప్పాను కదండి, అవైతే గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఆన్సర్స్ కూడా మ్యాక్సిమం అన్నిటికీ చెప్పాను. మా చిన్న పాపకైతే హాలిడేస్ ఇచ్చారు ఒక 1 వీక్ దాకా. సో అందుకని తన ఇంట్లో ఉంది. పెద్ద పాపకు హాఫ్ డే స్కూల్స్ రన్ అవుతున్నాయి. ఇందాకనే తన స్కూల్ ప్రిన్సిపల్ కాల్ చేసి తనది ప్రోగ్రెస్ కార్డ్ తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే తీసుకొచ్చాము. అవి చెప్తుందనమాట ఎక్కడెక్కడ ఏం రాసిందని చెప్పేసి. సో నేనైతే ప్రజెంట్ సీనియర్ సార్ హిస్టరీ నోట్స్ అయితే చదువుతున్నానండి. అంటే మేము కోచింగ్ తీసుకున్నప్పుడు సార్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటర్లో మాకు నోట్స్ ఇచ్చారనమాట. వండర్ఫుల్ నోట్స్ అండి, ఎంత బాగుంటుంది అంటే నోట్స్ ఒక 200 పేజెస్ ఉందన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది అదే. నేను అన్ని ఇట్లా అంటే A4 షీట్స్ తీసుకొని ఒక 10 to 15 పేజెస్ అవ్వగానే ఒక పిన్ కొట్టి ఇలా మొత్తం 10-11 బుక్లెట్స్ లాగా అయ్యాయి అనమాట. సో అవన్నీ నేను ఈసారి హిస్టరీ అస్సలు వదిలిపెట్టద్దు అనుకుంటున్నానండి. ఎందుకంటే అన్ని ఎగ్జామ్ పేపర్స్ చూసిన తర్వాత హిస్టరీలో పడే బిట్స్ని చూస్తుంటే సీనియర్ సార్ చెప్పినవి చాలా వరకు వచ్చినాయి అనమాట. సో ఈ సార్ నోట్స్ చూసి కూడా నేను షార్ట్ నోట్స్ రాసుకున్నాను. సో నా దగ్గర ఉన్న సోర్సెస్ అన్నిటిని చదవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఊరు వెళ్తానండి. ఒకవేళ అంటే వీడియోస్ వచ్చినా రాకపోయినా నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవండి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక నార్మల్ ఆస్పిరెంట్గా కాకుండా ఒక ఎగ్జామినర్ ఈ బిట్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి. సో అది అందరూ ఒకలానే చదువుతారు. కానీ ఎగ్జామినర్ మనల్ని ఎలిమినేట్ చేయాలి అంటే ప్రిలిమ్స్ నుంచి ఎలిమినేట్ చేయాలి అందరినీ. అంటే కేవలం వాడికి కావాల్సిన ఎంతమంది ఉన్నారో అంతమంది ఉండాలి, మిగతా వాళ్ళని అందరినీ ఎలిమినేట్ చేయాలంటే ఎలాంటి క్వశ్చన్ పడితే చాలామంది వెళ్ళిపోతారు అని చెప్పేసి చూస్తాడనమాట. అట్లా ABCD అట్లా కంట్రీస్ యొక్క లిస్ట్ అనేటువంటిది ఇట్లా ఇస్తాడు. అంటే ర్యాంక్స్ వైజ్గా 1 2 3 4 5 ర్యాంక్స్ వైజ్గా ఈ వీటిని లైన్ చెప్పండి అని చెప్పేసి అడుగుతారనమాట. సో ఇలాంటి బిట్స్ ఏంటిదంటే ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళకి మాత్రమే అట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేసే ఉంటుందన్నమాట టాలెంట్. సో అందుకనే బిట్టులా కాకుండా అంటే ఈ బిట్టులో నుంచి ఎట్లా ఒక ఎగ్జామినర్ ఎట్లా పాయింట్అవుట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఈ రకంగా ఆలోచిస్తే ఎవరైనా సరే ప్రిలిమ్స్ అయితే ఈజీగా క్లియర్ చేస్తారండి. అయితే చాలామంది ఓస్వాల్ బుక్స్ అక్క రేట్ చాలా ఉన్నాయి కదా అని అంటున్నారు కదండి. అయితే నేను కింద ఒక కూపన్ కోడ్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, UPSC 30 అని ఇస్తాను. సో ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 30% డిస్కౌంట్ అయితే వస్తుందండి. చాలామంది అంటున్నారు కదా. సో ఒకసారి ఆ కూపన్ కోడ్ అయితే మీరు యూజ్ చేసి చేయండి. ఎందుకంటే NCERTs అనేటువంటి పక్కా చదవాలండి. ఆ NCERTs మనకు ఫ్రీ రిసోర్స్ ఉంది కదా. మనకు MCQs అనేటువంటిది ఫ్రీ రిసోర్స్ అయితే ఉండదు. బుక్స్ ఫ్రీగా దొరుకుతాయి కానీ MCQs అయితే దొరకవు కదండి. సో నేను అందుకే అనమాట చాలామంది బుక్స్ తీసుకోవాలంటే ఇప్పుడు మనకు ల్యాప్టాప్ ఉంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బుక్స్ కూడా ఫ్రీగా దొరుకుతాయి. అవి కొనాల్సిన అవసరం లేదు. సో అవి చదువుకొని MCQs ఇవి ప్రాక్టీస్ చేయండి అని అంటున్నాను అనమాట. ఎందుకంటే అన్ని ఇప్పుడు గ్రూప్ 1 2 3 అన్నీ పడతాయి కదా. సో వాటన్నిటికీ NCERTసే బేస్ అనమాట. సో నేనైతే అదే చెప్తానండి, NCERTs ఏవి ఫ్రీగా ఉన్నాయో అవి ఫ్రీ వాడుకోండి. ఫ్రీ లేని మాత్రం కొన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు NCERT బుక్స్ కానీ మళ్ళీ ఇవి బుక్స్ కొనాలంటే చాలా బర్డెన్ అవుతుంది. సో అందుకని అవి ఫ్రీ ఉన్నాయి కాబట్టి ఫ్రీ తీసుకోండి, ఫ్రీ లేని కొనండి అని అంటున్నా. ఓకేనా అండి? సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.